పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ జన్మదిన వేడుకలు కురుపాం కోటలో ఘనంగా జరిగాయి. వీరేష్ చంద్రదేవ్ జన్మదినోత్సవం సందర్భంగా నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బందితో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడుతున్న రోగులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. సుమారు 200 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు వైద్య సిబ్బంది. అలాగే గాంధీనగర్ వీధి ముందు వీరేష్ చంద్రదేవ్ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి ఎమ్మెల్యేలు జగదీశ్వరి, బేబీ నాయన, బోరెల విజయ్ చంద్ర, పార్వతీపురం మాజీ పార్లమెంట్ సభ్యులు వైరిచర్ల ప్రదీప్ చంద్రదేవ్ తో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్ దేవ్, 5 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వేరే ఇబ్బంది ఏం లేదా? మైక్ తీసుకుంటాం. మేడం నమస్తే మేడం. ముందుగా వచ్చిన బొబ్బిలి శాసనసభ్యులు, ముందుగా కుటుంబంలోని నాకు అనేక సమానమైన బేబీ నాయన గారికి, మరియు మొదటి రోజు నుంచి కూడా విజయాన్న ఎప్పుడనేది పార్వతీపురం ఇన్ఛార్జ్ అవడం, ఆ మొదటి రోజు నుంచి కూడా ఒక మంచి సంబంధం, సత్సంబంధం ఆయనతో ఉంటూ ఆయన్ని కూడా ఈ కుటుంబ మండలం నియోజకవర్గానికి స్వాగతం తెలుపుకుంటూ, మరియు నాకతో సమానమైన కుటుంబం శాసనసభ్యురాలు కోయిక జగదీశ్వరి గారికి, మరియు ఎక్స్ పార్లమెంట్ సభ్యులు నాన్నగారైన ప్రదీప్ కుమార్ దేవ్ గారికి, మరియు ఇవాళ ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కు అయిన విజయరామరాజు గారు ఇక్కడ లేకపోవడం మనకి బాధాకర విషయం, కానీ ఆయన ఆశీస్సులు తప్పకుండా మనతో ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ సందర్భం ఇవాళ మొదటిసారి ఎప్పుడు కూడా పుట్టినరోజు అనేది నేను వైజాగ్ లో స్నేహితుల మధ్యన జరపడం ఎప్పుడు నాకు అలవాటు. మరియు ఈసారి ఈ కుటుంబం ప్రజలందరితో పాటు ఇవాళ ఒక మెడికల్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ మన నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి, ముఖ్యంగా ఆ కుటుంబ మండలం మరియు శేఖర్ గారు వచ్చి ఖచ్చితంగా ఈసారి కుటుంబ మండలంలోని హెడ్ క్వార్టర్ ఉన్న ఊర్లోని మన దగ్గర విగ్రహం లేదండి అని చెప్తే ఎన్టీఆర్ గారి విగ్రహం మరియు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించి, మరియు ఈ ఊరికి ఒక మంచి గుర్తింపు కూడా తెచ్చేలాగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ముందుకొచ్చినందుకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇవాళ రోజు ఒక పక్క పుట్టినరోజు అవుతూ ఈ ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు విజయ అన్న మరియు దేవి అన్నయ్య మరియు జగదీశ్వరి గారు చెప్పినట్టు, ఈ ఇద్దరు వ్యక్తులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి షేప్ సైజ్ తీసుకోవడానికి, ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పడటానికి ఆయన పెట్టిన కష్టం ఎవరు కూడా ఈ దేశంలో మరలేరు. మరియు ఆయన చెప్పినట్టు కూడా మన నియోజకవర్గాల ఎస్టీ ఎస్సీలకి ఒక అవకాశం ఇట్లాగా ఎలక్షన్ లోని లేకపోతే మరియు చాలా పదవుల్లోని ఒక అవకాశం వచ్చిందంటే అది బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. మరియు 1983లోని మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన అధినేత నాయకుడు, మనందరికీ తెలిసిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి అనే నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఒక
ఎందుకు మరి అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఉండాలి, అందరికీ ఒక అవకాశం కలిగించాలని ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీ సృష్టించి, అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి కూడా మనకి హక్కు వచ్చిందంటే ఎలక్షన్ లో మరి వివిధ కారణాలు ఆంధ్రప్రదేశ్ లో అంటే అది నందమూరి తారక రామారావు ముఖ్యంగా తెలుగు ప్రజల పార్టీ వల్లే అది సాధ్యమని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు.